అనుకృతి దమ్మ, ప్లీజ్ వెల్కమ్. అందరికీ నమస్కారం. అనుకృతి ఎంపిక చేసుకున్న పాట దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచన, సంగీతం రాజేశ్వరరావు గారు, గానం భానుమతి. మల్లీశ్వరి సినిమా నుంచి. పిలచిన బిగువటరా ఔరౌరా, పిలచిన బిగువటరా ఔరౌరా, పిలచిన బిగువటరా ఔరౌరా, చెలువలు తామే వలచి వచ్చిన పిలచిన బిగువటరా ఔరౌరా, చెలువలు తామే వలచి వచ్చిన పిలచిన బిగువటరా. బళిరా రాజా మమతలు గాలుల తేలెను, గాఢపు మమతలు నీలపు మాబుల నీడలో కదలెను. అందెల రవళుల సందడి మరి మరి, అందెల రవళుల బిగువటరా ఔరౌరా, పిలచిన బిగువటరా. ధన్యవాదాలు. ఈ పాట తెలియని తెలుగువాడు ఉండడు. ప్రతి ఇంట్లో ఈ పాట మారుమోగుతూనే ఉంటుంది. ఈ పాట చిరంజీవి. ఈ పాట రాసిన, పాడిన, సంగీతం సమకూర్చిన అందరూ చిరంజీవులే. చాలా అద్భుతమైన పాట ఎంచుకున్నాం. ప్రయత్నం అపూర్వంగా ఉంది. ధన్యవాదాలు. ఈ నవ యవ్వన మారగా అని పాడుతున్నావు. ఈ నవ యవ్వన మానగా, ఈ నవ యవ్వన మానగా నిన్ను నే పిలిచిన బిగువటరా. అదొకటి గుర్తుపెట్టుకో. నీలపు మబ్బుల నీడలో కదిలేను కాదు, నీలపు మబ్బుల నీడలు కదిలేను, నీడలు కదిలేను. ఆల్ సంగతీస్. పోయినసారి నీకు చెప్పినట్టుగానే నీకు ఫాస్ట్గా రానివి ఏమన్నా ఉంటే స్లోగా ప్రాక్టీస్ చేసి పాడు, అంతే.
అందెల రవళులా ఎవ్రీథింగ్ షుడ్ బి క్లీన్ అండ్ నీట్. ఒక్కసారి అది మాత్రం పాడు తల్లి, అందెల రవళులా. అందెల రవళులా ఫాస్ట్. అది ప్రతి నోట్ కూడా నీట్గా వినిపించాలన్నమాట. ప్రాక్టీస్, యూ విల్ గెట్ ఇట్. అందగాడ ఇటు 2 సార్లు తొందర సేగ 2 రకాలుగా ఉంది కదా, 2 సార్లు పాడు తల్లి ఒకసారి. అందెల రవళులా సందడి మరి మరి అందగాడ ఇటు తొందర సేయగా. ఫస్ట్ క్లాస్, ఇది కరెక్ట్ ఇది. బట్ ఇక్కడ కూడా గమకం అందగాడ ఇటు తొందర సేయగా నీట్గా ఉండాలి. దీనికంటే టఫ్ నెక్స్ట్ది, అది పాడు ఒకసారి. అందగాడ ఇటు తొందర సేయగా. ఇది ఎంత పర్ఫెక్ట్గా అన్నావు, ఇప్పుడు ఎంత పర్ఫెక్ట్గా అన్నావో అప్పుడు కూడా అంత పర్ఫెక్ట్గా రావాలి. గొప్ప సాహిత్యం, గొప్ప సంగీతం. చాలామందికి తెలియంది ఏంటంటే మల్లేశ్వరి సినిమాకి స్క్రిప్ట్ అండ్ డైలాగ్స్ కూడా దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారే రాశారు. చాలా అద్భుతమైనటువంటి ప్రేమ కావ్యం మల్లీశ్వరి సినిమా. దురదృష్టవశాత్తు మొదటిసారి విడుదలైనప్పుడు సినిమా బాగా ఆడలేదు. నేషనల్ అవార్డు ఇవన్నీ ఎన్ని వచ్చినా సరే ఆ సినిమాలో ఆ భావామరదళ్ల మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని ఎంత అత్యద్భుతంగా చిత్రీకరించారో. ఇద్దరు నటీనటులు నటిస్తున్నట్టు ఉండదు ఆ సినిమా చూస్తే. అంత అందంగా నిజంగా భావామరదులు ఎలా ఉంటారా అన్నట్టుగా బిఎన్ రెడ్డి గారు చిత్రీకరించారు. గొప్ప సినిమా మల్లీశ్వరి, తెలుగు వాళ్ళందరూ గర్వించే సినిమా. భానుమతి గారు, రామారావు గారు యాక్ట్ చేశారు. అందులో భానుమతి గారు ఈ పాట పాడుతున్నప్పుడు నేను ఇలాగే ఉంటారు, ఇట్లాగే. ఈ వయసు పిల్ల అన్నమాట. అందులో వాట్ ఐ మీన్ టు సే 16-18 ఏళ్ల పిల్ల క్యారెక్టర్ అంత బాగా చేస్తారు. వర్షం, ఒక గుహలో ఇక్కడ సంతకేళ్ళు వస్తారు ఇద్దరు భావమరదళ్ళు ఇద్దరు. వర్షం వస్తే తలదాచుకోవడానికి ఒక గుహలో ఈయన కాలు మీద కాలు వేసుకుని మహారాజులా కూర్చుంటే ఆ అమ్మాయి డాన్స్ చేస్తుంది అనమాట. మారువేషాల్లో వచ్చిన రాజుగారు, మంత్రి గారు వీళ్ళని చూసి వీళ్ళిద్దరిని కథ అక్కడి నుంచి మొదలవుతుంది. ఇంత గొప్ప డాన్సరు ఇక్కడ ఉండిపోవడం ఏంటి, ఈ అమ్మాయిని మన ఆస్థానానికి పంపించాలని అక్కడ ఏం తెలియనట్టుగా వెళ్ళిపోయి ఆ అమ్మాయికి పల్లకి పంపించి తీసుకెళ్ళిపోతారు. భావమరదలు ఇద్దరు దూరం అయిపోతారు. ఇద్దరు చాలా బాధపడిపోతారు. తర్వాత ఇతను గొప్ప శిల్పి అని చెప్పి ఇతన్ని కూడా అక్కడికి పిలిపించుకొస్తాడు, ఎక్కడికి, వాళ్ళ సంస్థానానికి. కానీ అక్కడెక్కడా కూడా జనానాలు ఆడవాళ్ళు ఉన్న అంతఃపురానికి మగవాళ్ళు వెళ్ళకూడదు. తన మరదలు అక్కడ ఉందని తెలుసు. ఇతన్ని దొంగతనంగా కలుసుకోవడానికి వెళ్తాడు, పట్టుకుంటారు, తీసుకెళ్ళిపోయి జైల్లో పెట్టేసి ఇద్దరికి ఉరిశిక్ష వేస్తారు. మా బావకు వేయద్దు, నాకు వేయండి, నన్ను చంపేయండి అంటుంది అమ్మాయి. కాదు, ఆ అమ్మాయిని బతికించి నాకు వేయండి అంటాడు ఇతను. వీళ్ళిద్దరిని పరీక్ష చేసి ఇద్దరికి పెళ్లి చేసి ఆనందంగా వాళ్ళిద్దరిని పంపించేస్తాడు మహారాజు. ఆ తర్వాత ఇది సూక్ష్మంగా కథ ఇది, కానీ నడిచే తీరు ఎంత అందంగా ఉంటుందో చాలా గొప్పగా ఉంటుంది. అంత మంచి పాటను నీ ధోరణిలోను పాడడానికి ప్రయత్నించినందుకు శతధా కృతజ్ఞం. గాడ్ బ్లెస్ యూ.